ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించే కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. పచ్చిక గల చోట్లలో నన్ను నడిపించును. పచ్చిక గల చోట్లలో నన్ను నడిపించును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్. పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్. నూనెతో నా తలను అభిషేకించును. నూనెతో నా తలను అభిషేకించును. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగును ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. ఆత్మలో బలపరచున్, నన్ను స్థిరపరచున్. ఆత్మలో బలపరచున్, నన్ను స్థిరపరచున్.
పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దానియేలు గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 12 అధ్యాయాలు ఉంది. దానియేలు గురించి వివరణ మీకు దాంట్లో లభిస్తుంది. ఈ దానియేలు ఎవరు? దానియేలు మొట్టమొదట దేవుని యందు భయభక్తులు గలవాడు. దానియేలు ఒక పెద్ద ప్రవక్త. పరిశుద్ధ గ్రంథంలో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. స్మాల్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్. డానియల్ ఈజ్ ఎ మేజర్ ప్రాఫిట్. ఆయన ఈజ్ ఎ హై ర్యాంకింగ్ ఆఫీషియల్. ఆయన బబులోను దేశం, పారసీక దేశంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ వాజ్ ర్యాంకింగ్ అమంగ్ వన్ ఆఫ్ ద 3 గ్రేట్ ఆఫీషియల్స్. అంటే ఈయన రాజులకు ఎప్పుడు సమీపంగా ఉండేది. అతనికి దేవుడిచ్చిన జ్ఞానం ఇంతంత కాదు, మహాజ్ఞాని. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ మించిన జ్ఞానము దేవుని యందు భయభక్తులు గల దానియేలుకు దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా చెప్దామా ఒకసారి? అంటే మరి అతని జ్ఞానం గురించి దేశమంతటా ఆయన ప్రఖ్యాతి పొందినాడు. అతనికి ఎట్టి జ్ఞానం దేవుడు ఇచ్చినాడంటే, నెబుకద్నెజర్ రాజు కలగంటాడు, కలగని కల మర్చిపోతాడు. కల చెప్పాలి, కలభావం చెప్పాలన్నప్పుడు ఆ దేశమందున్న జ్ఞానులలో ఎవరికి అంత సామర్థ్యము, అంత జ్ఞానము లేకుండేది. అప్పుడు దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునికి సమీపంగా ఉండే ఈ దానియేలుకు దేవుడు అమితమైన జ్ఞానం ఇచ్చి నెబుకద్నెజరు కన్న కలను, కల భావాన్ని కూడా అర్థం చేసినాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. అలాగూ రాజులందరూ కూడా ఇతన్ని గౌరవించే. చూడండి, వెన్ యూ స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కింగ్స్ విల్ బౌ డౌన్ టు యూ. హల్లెలూయా. అధికారులు నీవు దేవుని వ్యక్తివని, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని గ్రహించి లేచి నీకేం చేస్తారంట? నమస్కారం చేస్తారంట. అధికారులు, రాజులు నువ్వు దేవుని చేత ఏర్పాటైనవని లేచి నిన్ను గౌరవిస్తారు. అలాంటి మన్నన పొందుకున్నాడు రాజు. మరి ఆయన సింహభోనులో దానియేలు వేసినప్పుడు ఒక మాట అంటాడు. రాజుకు చాలా అతి ప్రియుడు దానియేలు. దానియేలు అలా సింహభోనులు వేయడం రాజుకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కుట్ర పన్ని లేని నేరాలు మోపి అతన్ని సింహభోనులో వేసినప్పుడు రాజు ఒక మాట అంటాడు. దానియేలు 6:16 ఉంది. దానియేలు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించు. హల్లెలూయా. నువ్వు అనుదినం సేవిస్తున్నావు కదా, నువ్వు తప్పక సేవిస్తున్నావు కదా, మరి ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దానియేలుకు మరి ఆయనకు ఉన్న గొప్ప స్వభావం ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేస్తా. ముమ్మారు హీ ప్రేస్ థ్రైస్. నాకు ఎప్పుడున్నా చాలా ఆశ్చర్యం అవుతుంది. గవర్నమెంట్ అఫీషియల్స్, ఐపీఎస్, ఐఏఎస్, లేకుంటే ఉన్నత ఉద్యోగులు, గవర్నమెంట్లో పెద్ద పెద్ద ర్యాంకింగ్ అఫీషియల్స్ అంత టైం ఉంటుందా? వాళ్ళకి అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థనకు టైం ఉండదు. కానీ మహాజ్ఞాని, గొప్ప ప్రవక్త, మరి రాజ్యాన్ని ఏలేవారిలో ప్రధానుడు, అన్య రాజ్యంలో ఉన్నాడు, యూదుల మధ్యలో లేడు. బబులోను, పారసిక దేశాలంటే యూదులను చెరపట్టుకొని పోయి ఇబ్బంది పెట్టిన ఆ శత్రుల మధ్యలో ఉన్నాడు. శత్రుల మధ్యలో ఉండి కూడా దేవుని కొరకు నిలబడినాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థన చేసినాడంట. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, దట్స్ ద గ్రేటెస్ట్ క్వాలిఫికేషన్. ప్రార్థన చేస్తున్నాడు అంటే ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో బంధం కలిగిన వ్యక్తి. ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసేది తెలుసా మీకు? దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేదని. ఆయన మరి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థించకూడదనే ఆజ్ఞ, ఆదేశము, డిక్రీ అంటారు ఇంగ్లీష్లో, జారీ అయినా కానీ ఆయన భయపడకుండా దేవుని తట్టు
ఆయన ముఖమెత్తి తూర్పు, అంటే యెరూషలేము తట్టు అంటే తూర్పు తట్టు, తూర్పు దిక్కున సభాపర్వతం ఉన్నదని వాక్యంలో ఉంది. యెరూషలేము అంటే దేవుడుండు చోటని భావన. కాబట్టి కిటికీ తెరిచి ప్రార్థన చేసినాడు. చూడండి, అతని మీద కత్తులు నూరుతున్నారు, ఆయన పట్టుకొని మరి సింహపు బోనులో వేయాలి అని ఎదురు చూస్తున్నారు. దానియేలుకు ఇబ్బంది కలిగించాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దానియేలు అనుచరులను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారు మండుతున్న వేడిమి గల 7 రెట్లు దాన్ని మండించి అగ్నిలో వేసినారు. దే కెప్ట్ దెమ్ ఇన్ ద ఫియరీ ఫర్నెస్. అప్పుడు కూడా నిజంగా ఇదంతా భయకంపితమైన కార్యాలు. మిత్రులు వీళ్ళందరూ 4 వన్ గ్రూప్ అన్నమాట. దానియేలుకు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగో. వారికి అది సంభవించినప్పుడు కూడా మరి దానియేలు నిజంగా భయపడి ఉండొచ్చు కదా. దానియేలుకు భయము లేదని కాదు, కానీ భయంలో ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం. అదనమాట. భయం అందరికి వస్తుంది, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు భయంలో. కీర్తనకారుడైన దావీదు అంటాడు 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించు వేళలో నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. అలాగే ప్రార్థించకూడదు అనే ఆదేశము రాజు దగ్గర నుండి జారీ అయినా ప్రార్థించడం మానలేదు భక్తుడైన దానియేలు. మీరు దానియేలు గ్రంథం 6:10 చూడండి. 9 చదువుతున్నాను. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చాను. ఈ ప్రార్థనలో కొన్ని పెక్యులారిటీస్ ఉంది. ఏంటంటే ఆయన అప్పటికే 80 సంవత్సరాలు ఉందని చరిత్రకారులు అంటున్నారు. మోకాళ్ళు ఉన్నాడంట. మోకాళ్ళు ఎట్లా వంగిందో మరి వృద్ధాప్యంలో. మోకాళ్ళ ప్రార్థనకున్న ప్రాధాన్యత తప్పకుండా ఉన్నది. కూర్చొని ప్రార్థన చేస్తారు, పడుకొని ప్రార్థన చేస్తారు, ఇంకా బద్ధకం అయితే నిద్రలో కూడా ప్రార్థన చేస్తారని కొందరు అంటారు. కానీ మోకాళ్ళ ప్రార్థన దేనికి సూచన అన్నప్పుడు తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ కాళ్ళ మీద నిలవలేవు ఇంకా. యూ హ్యావ్ టు బో డౌన్ బిఫోర్ గాడ్. దట్ షోస్ యువర్ టోటల్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ. మోకాళ్ళు ఉన్నాడు. ఎన్ని పర్యాయములు? 3 మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న శాసనం సంతకం అయిపోయింది. ప్రార్థిస్తే సింహాల గుహలో పడద్రోయబడతామని తెలుసు ఆయనకు. మరి ఇంత ధైర్యం చూడండి. శాసనానికి విరుద్ధంగా, అంటే ఈ శాసనకర్తను కూడా సృజించిన వాడు దేవుడే కదా, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని ధైర్యం పొందుకున్నాడు. సాధారణంగా ఏదైనా మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులు భయపడి తలుపులు వేసుకుంటారు, కిటికీలు కూడా వేసుకుంటారు భయం వచ్చినప్పుడు. కానీ ధైర్యంగా కిటికీలు ఏం చేసినాడట? తీర్చినాడు. ఎటుంది? ఎటు సైడు? తూర్పు సైడు యెరూషలేము మరి తట్టు ఆయన కిటికీలు తెరిచిపెట్టి 3 దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థనలో కూడా వ్యత్యాసం ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు కూడా. మనం ప్రార్థన చేస్తాము, చాలా మటుకు స్తుతించాం. స్తుతి ప్రార్థనలో ఉండాలి. ఇతను ప్రార్థన చేయొచ్చు, దేవుని ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తూ ఉన్నాడంట. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. డానియల్ 6:10 ఇలా ప్రార్థన చేయాలి. చూడండి, భయపడి టెన్షన్ వచ్చింది, ప్యానిక్ అటాక్ వచ్చింది, నాకు మనసు బాగాలేదు, అందుకే నేను ప్రార్థన చేయలేదు, నాకు చాలా భయం వచ్చేసి నేను ప్రార్థన చేయలేదు. ఇవన్నీ సాకులే అన్నమాట. ఒక దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త, మరి దేవుని యందు భయభక్తులు గలవాడు, అపాయం వస్తుందని తెలుసు, కానీ ఎంత దృఢమైన విశ్వాసం అంటే దేవుని సెలవు లేకుండా ఏది కాదు. ప్రార్థించవద్దు అనే ఆ యొక్క మరి ఆజ్ఞకు ఆయన లోబడలేదు, ప్రార్థిస్తూనే వచ్చినాడు. దేవుడు అతన్ని సింహం బోన్లో కూడా కాపాడినాడు. ఏ సింహం అతన్ని ముట్టుకోలేదు. అందుకొరకు రాజు చాలా ఆశ్చర్యపడినాడు.
ఆశ్చర్యపడి ఒక మాట అంటాడు అన్యుడైన రాజు. ఇది అన్య దేశమే ఉన్నారు వాళ్ళు, అన్యులే అంతా చుట్టూ. అయితే ఇది చాలా బాగుంది, మీకు చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. డానియల్ 6:25. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. చూడండి రాజు ఎట్ట మారిపోయాడంటే, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. చప్పట్లు గట్టి కొడదామా దేవుని స్తోత్రం. నా రాజ్యంలో ఉన్న సకల జనులు, సకల ప్రభుత్వం యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అన్యుడైన రాజు చెప్తున్నాడు. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడినై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించాను అని వ్రాయించాను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లాను. చూడండి, ఇద్దరు ఉన్నారు ఇక్కడ, దర్యావేషు, కోరేష్. వాళ్ళ హయాంలో ఈ దైవజనుడు, ప్రవక్త, అభిషక్తుడు, జ్ఞాని, మహాజ్ఞాని వర్ధిల్లినాడంట వారి ప్రభుత్వ కాలం. ఎందుకంటే దానియేలుకు ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ హిమ్. ఎందుకు తోడున్నాడు? దానియేలు ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరుడు. దేవుని స్తోత్రం. మరి ఈ దానియేలుకు ప్రజల మీద చాలా ప్రేమ. దేవుని సేవకులు, దైవజనులకు ఈ స్వభావం ఉండాలి, లేకుంటే వారు అసలైన వారు కారు. వాళ్ళ ప్రజల మీద ప్రేమ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ దేవుడు వారికి ఇచ్చిన ప్రజలను వారు ప్రేమించాలి. చూడండి, దానియేలుకి ఎంత ప్రేమ ప్రజల పట్ల అంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు చూస్తే దానియేలుకు మరి ఒక దర్శనం కలుగుతుంది ప్రజల గురించి, రాబో కీడు గురించి. దానియేలుకు రాబో సంగతులన్నీ కూడా దేవుడు బయలుపరిచేదన్నమాట. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు చేయబోయే కార్యాలు తప్పకుండా బయలుపరుస్తాడు. బయలుపరచకుండా ఏది చేయడంట దేవుడు. తన భక్తులకు, తన ప్రవక్తలకు, తన్ను ప్రేమించే వారికి, తన్ను అనుకరించే వారికి బయలుపరచకుండా ఏ కార్యం చేయడంట. భవిష్యత్ గురించి ఉన్న కార్యాలన్నీ బయలుపరుస్తాడు. నో సీక్రెట్ హీ విల్ విత్ హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ లవ్ హిమ్. దానియేలు ఏం చేస్తాడంటే, మరి తప్పకుండా ప్రార్థనకు నేను ఉపక్రమించాలని తీర్మానం చేసుకుంటాడు. హీ మేక్స్ ఎ డెసిషన్ టు ప్రే బిఫోర్ గాడ్. మనలో ఎంతమందికి అపాయం వచ్చింది, పరిస్థితులు బాగలేదు, పిల్లల గురించి నెమ్మది లేదు, ఆర్థికంగా మేము వెనుకబడిపోతున్నాము, ఇక్కట్లు ఇబ్బందులు మమ్మను ఆవరిస్తుంది, భయము, శత్రు భయం ఉంది, లేక మరణ భయం ఉంటే ఎంతమంది మనము we seek the help of God. Daniel belongs to the category of people who depend on God in times of trouble. సో నాకు తెలుసు, అన్య రాజ్యంలో ఉన్న దేవుని ప్రజలకు ఇబ్బందులు కలగబోతుందని దేవుడు బయలుపరిచినప్పుడు ఆ ప్రజల గురించి ఉన్న వేదనతో ఆయన ప్రార్థనకు ఉపక్రమిస్తాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చదువుతున్నాను, వినండి. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడాను. గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే. గొప్ప యుద్ధం జరగబోతుంది, దేవుని ప్రజల కీడు రాబోతుంది, అది నిజమే. దానియేలుకు బయలుపరచబడింది, దానియేలు అది గ్రహించినాడు. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయన. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కలల ద్వారా, స్వప్నముల ద్వారా, ముఖాముఖిగా దేవుడు తన ప్రజలకు చేయబోయే కార్యాలు తెలియజేస్తాడు. మరి తనకు ప్రియుడైన, ఇంకా కింద ఈ అధ్యాయంలో చూస్తే బహుప్రియుడు అంట దానియేలు దేవునికి. పలకండ మాట, బహుప్రియుడు. మరి దేవుని మాట వింటాడు కాబట్టి ప్రియుడైపోయినాడు.
దేవుడు చెప్పిందంతా చేస్తాడు కాబట్టి బహుప్రియుడైపోయినాడు. ఇతను బహుప్రియుడు కాబట్టి దేవుడు దర్శనం ద్వారా తెలియజేసినాడు. ఆ దినములందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడై తిని 3 వీక్స్ అంటే 21 డేస్ చాలా దుఃఖం కలిగిందట దానియేలు. ఈ దర్శనం చూసిన తర్వాత 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. మనకు ఎప్పుడైనా భయము, భీతి, బాధ, వేదన కలిగినప్పుడు మనము సంతోషంగా భోజనము చేయలేం. వి బికమ్ సాడ్ ఎట్ హార్ట్. ఒకవేళ నీకు మానసికంగా బాధ ఉన్నా నీవు భోజనం చేసినా అది ఒంటికి పట్టదంటారు. కాంప్లికేషన్స్ కూడా వస్తాయి వెన్ ద బాడీ ఈజ్ నాట్ ఇన్ హార్మనీ. నువ్వు తింటావు కానీ అది అరగదు. మరి కొన్నిసార్లు వామిటింగ్స్ అని, కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తాయి. అందుకే మనసు బాగలేనప్పుడు భోజనం చేయకుండా ఉండడం మంచిది. మనసు బాగలేదు, బాధ ఉంది, భయం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, సమస్య ఉందంటే బెటర్ యూ టేకప్ ఫాస్టింగ్ అండ్ ప్రే బిఫోర్ గాడ్. దానికి చాలా రిలీఫ్ ఉంటుంది. నీ ఆరోగ్యానికి మంచిది, నీ మానసికమైన మరి స్థితికి కూడా చాలా మంచిది. దానియేలు ఇలా భయపడుతున్నాడు. ప్రజల గురించి ఉన్న బాధ తనకుంది. దర్శనం చూసి వెరిచిపోయినాడు. అప్పుడు ఏం చేశాడంటే 3 వారములు చాలా దుఃఖం ఉందంట ఆయన. దుఃఖప్రాంతుడై 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము కానీ ద్రాక్షారసం కానీ నా నోటిలోనికి రాలేదు. నోటికి రాలేదంట మాంసం. ద్రాక్షారసం అంటే లగ్జరీ ఫుడ్, సుఖ భోజనం అతనికి మింగుడు పోవడం లేదన్నమాట. మాంసం మింగుడు పోవడం లేదు, ద్రాక్షారసం మింగుడు పోవడం లేదు. స్ట్రికెన్ విత్ గ్రీఫ్ అబౌట్ హిస్ పీపుల్, అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ హిస్ పీపుల్. అంటే బబులోను వారు మరి యూదులను చెరలోకి తీసుకొని వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు కదా. తన ప్రజలు ఇబ్బందిలో ఉండడం ఆయన చూడలేకపోతున్నాడు. పైగా ఇంకా రాబోతుంది మహాకీడు అంటే ఇంకా బాధపడుతున్నాడు. ఆయన స్నానాభిషేకములను చేసుకోనలేదు. స్నానం లేదన్నట్టు కాదు ఇక్కడ. స్నానాభిషేకం అంటే ఒంటికి చాలామంది చాలా ఖరీదైన ఆయిల్స్ రుద్దుకుంటారు. ఎందుకంటే నున్నగా ఉండాలి దేహం, చర్మం మెరిసిపోవాలని కొన్ని, అంటే ఇప్పుడు కూడా ఉంది మరి అలాంటి కాస్ట్లీ ఆయిల్స్. హీ డిడ్ నాట్ యూజ్, ఎందుకంటే హీ వాంటెడ్ టు బీ అవే ఫ్రమ్ ఆల్ దోస్ లగ్జరీ. నాకొద్దు, నేను తగ్గించుకుంటాను దేవుని సన్నిధిలో. మాంసాహారాలు మానేసినాడు. మరి ద్రాక్షారసం త్రాగుడు మానేసినాడు. అభిషేకంతో కూడిన అంటే ఆయిల్ మ్యాసేజ్, ఆయిల్ బాతింగ్ అదంతా మానేసినాడు. అంటే ఈ వాంటెడ్ టు బి సింపుల్ అండ్ హంబుల్ బిఫోర్ గాడ్. తగ్గించుకుంటున్నాడు అనమాట, తగ్గించుకుంటున్నాడు. కానీ ఇతను చూసిన దర్శనం నేను ఒకసారి చదువుతాను. 4వ వచనం చూడండి. దానియేలు 10:4. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకులను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రత్నవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడి పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకున్న వల్లని పారిపోయారు. 8వ వచనం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూసినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. అంటే ఇంత గొప్ప దర్శనం చూడగానే బలం అయిపోయింది. ఆయన బలహీనుడైపోయినాడు, తట్టుకోలేకపోయినాడు ఈ మహాశక్తిని. అందుకే బలము లేని వానిగా అయిపోయినాడండి. బలము నా యందు నిలవలేదు, నా సొగసు వికారమాయను. నేను అతని మాటలు విన్నాను. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతే. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలను మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు. ఎంత అద్భుతం అనిపిస్తుంది నాకైతే. దానియేలు నువ్వు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నువ్వు లేచి
నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునవలనని అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితే. అంటే దేవుని సన్నిధిలో మహాదూతలు ఉన్నారు కదా, గబ్రియేలు, మిఖాయేలు, రాఫియేలు, ఇలాంటి దూతలు ఉంటారు, బలాఢ్యులైన దూతలు భక్తులకు సహాయం చేయడానికి. మరి దూత పరలోకం నుండి దిగి వచ్చి దానియేలుతో సెలవిస్తున్న దేవుని మాటలు, దానియేలు నీవు బహుప్రియుడు, నేను నీ వద్దకు పంపబడితే, దేవుడే నన్ను నీ దగ్గరికి పంపించినాడు, నువ్వు లేవు అంటే ఇతను నిద్రలో స్మారకం తప్పి ఇంత గొప్ప దర్శనం చూసినప్పుడు నిద్రలోకి జారుకున్నాడు. అంటే స్టన్డ్ అండ్ షాక్ బియాండ్ వర్డ్స్ అన్నమాట, బలహీనుడైపోయినాడు. అప్పుడు దేవుని దూత మరి అతన్ని లేపి నిలబెట్టి నేను చెప్పే మాటలు నువ్వు తెలుసుకోమని. మరి ఈ మాటలు దానియేలు ఏమో భయంతో వణుకుతూ నిలబడినప్పుడు ఈ మాటలు తెలియజేస్తాడు. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకున్నావని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని నా మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే దానియేలు 21 రోజులు నేను దేవుని సన్నిధిలో ఉంటాను, నేను మాంసాహారాలు తినను, నేను ద్రాక్షారసము ముట్టుకోను, నేను ఖరీదైన స్నానాభిషేకాలు నేను చేయను, నన్ను నేను తగ్గించుకుంటాను, ప్రజల కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ప్రజల క్షేమం నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను, నేను దేవునికి మొర్ర పెడతాను అని మరి ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో, తగ్గించుకొని తన మనసులో నిర్ణయించుకున్న ఆ దినమునే ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలోకి చేరిపోయిందంట. మనం చాలాసార్లు అనుకుంటాం 40 రోజులు చేస్తే కానీ దేవుడు వినడని. కానీ ద మూమెంట్ యూ డిసైడ్ టు ఫాలో గాడ్, టు హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ ది ఆల్మైటీ, అప్పుడే ఆ క్షణమందే దేవుడు నీ ప్రార్థన వింటాడని ఈ దూత సెలవిస్తున్నాడు. ఇదిగో నీవు భయపడకు దానియేలు, నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా నీ ప్రజల పరిస్థితి, రానున్న కీడు గురించి, ప్రజల క్షేమం నిమిత్తం నువ్వు బాధపడుతున్నావు కదా, మరి నీకు అన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు, నువ్వు భయపడకు. నీవు తెలుసుకునవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూడండి ఎంత అద్భుతం అండి. మనం అనుకుంటాం, చాలా అనుకుంటాం, మన మానవ తలంపులు ఇవన్నీ, ఇట్లా చేస్తేనే దేవుడు వింటాడు, అట్టనే చేస్తే వింటాడు. నువ్వు దేవుని విధేయత అయితే చాలు. ఒబే గాడ్ అండ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, రెస్ట్ గాడ్ విల్ టేక్ కేర్. హౌ టు ఆన్సర్ యువర్ ప్రాబ్లం అంటే నువ్వు అనేక అంశాలు, ఇప్పుడు దానియేలుకి ఏమో తన ప్రజల గురించి, తన రాజ్యం గురించి, తన పదవి, వెరీ ఇంపార్టెంట్ పొజిషన్, హౌ హీ షుడ్ డూ జస్టిస్ టు హిస్ పీపుల్, ఇవన్నీ అతని తలలో మెదులుతుంది. రానున్న కీడు నుండి తన ప్రజల్ని ఏ విధంగా తప్పించాలి, ఏ విధంగా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, ఇటు అన్యులైన రాజులు, అన్య దేశము, శత్రువులు అంటే సతమతమైపోతున్నాడు అనమాట. అప్పుడు అతనికి ఒక దర్శనం ఇచ్చి దేవుడు అతన్ని బలపరుస్తున్నాడు. దేవుని దూత దిగి వచ్చి మంచి మాటలతో ఈ భక్తుని నిలబెడుతున్నాడు. అంటున్నాడు, ఈ మాట చాలా బాగుంది కదా, నువ్వు ఎప్పుడైతే పూనుకున్నావో దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని ప్రార్థించాలని నీకు ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో, నువ్వు మనసులో నిశ్చయించుకున్నావో, అప్పుడే నీ మనవి ఎవరి సన్నిధిలో చేరింది? దేవుని సన్నిధిలో చేరింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము అంటే దేవుని గురించి ఇంకా జ్ఞానం మనకు కావాలి. చాలామంది ప్రార్థన చేస్తే ఉన్న వ్యాకరణం అంతా దాంట్లో ఉంటుంది, పాత కొత్త నిబంధనలు మిళితమై వాగ్దానాలన్నీ అమర్చి చాలా పెద్దగా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని తప్పుడు అపోహ అది. నీ శుద్ధమైన హృదయంతో నన్ను అడుగుకోండి, నేను చెప్తాను, వెన్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్ బిఫోర్ గాడ్ అండ్ ఒబే గాడ్ ఇన్ ఎవ్రీ వే, ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపితే, నువ్వు ఒక్కసారి ఇట్లా చూస్తే చాలు, ఇట్లా చూస్తే చాలు, అంతే. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, చాలా, అంతే. అనవసరంగా మీరు అపోహపడుతూ ఉంటారు. బల్ల గుద్ది చెప్తేనే దేవుడు వింటాడు, చెవిటోడా దేవుడు, గట్టిగా అరిస్తేనే దేవుడు వింటాడు. అది నీ మిస్టేక్, కానీ దేవునికి వినబడకుండా కాదు. అని చెవులు ఎప్పుడు మందము కాలేదు. నిన్ను రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తం ఎప్పుడూ కుర్చకాలి. నేను నా మరి పరిచర్య సమయంలో
అంటే ఎన్ని దీర్ఘకాల అనుభవం ఉంది కదా. చాలా అల్లరి చేస్తారు ప్రార్థనలో, చాలా అల్లరి. నాకు అప్పుడు నేను ఆలోచించిన, ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? అప్పుడు నాకు దేవుడు మాట్లాడాడు, ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. ఏదో ఉంటుంది తప్పు, అందుకే ఇంత అల్లరి చేస్తుంది, ఇంత గోల అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని నియమాల్లో ఉండి దేవునికి 100% నువ్వు విధేయత చూపి దేవునికి అంటుకొని ఉంటే బహుప్రియుడం అయిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. బహుప్రియురాలు అయిపోతావు దేవునికి. అందుకే దానియేలు నీవు బహుప్రియుడు. ఇద్దరు ప్రియులను మీరు చూడండి, ఇద్దరు లవర్స్ను, అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. అయితే వాళ్ళు దగ్గర పిచ్చుకలు కూర్చున్నట్టు కూర్చుంటారు కదా. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమిస్తున్నారు అనుకోండి, గట్టిగా అరుస్తారా, ఐ లవ్ యూ అని అంటారా? అని వాళ్ళు ఇట్లా చూడగానే తెలిసిపోతుంది ప్రేమ ఉందని. గుసగుసలు మాట్లాడతారు అంతే. అంత మెల్లగా చెప్పకున్నా ఆ బాడీ లాంగ్వేజే విల్ డిక్లేర్ దట్ దే లవ్ ఈచ్ అదర్ సో మచ్. అవునా కదా? మీరేమంటారు? మాకేం అనుభవం లేదంటారు కదా మీరు. అందరికి అనుభవం ఉంటుందండి. ఎందుకు ఒకసారన్నా మీ జీవితంలో మరి ఇలాంటి ఒక అనుభవం దేవుడు రప్పిస్తాడు కూడా. అంటే చూడండి, వాళ్ళకు పెద్ద ప్రకటనలు అవసరం లేదండి, పెద్ద గంభీరమైన మాటలు అవసరం లేదు. ప్రార్థనలో మనసు ఉండాలండి, మాటలు కాదు. అర్థమైందా? ఎందుకు అట్లా చూస్తున్నాను నన్ను? ప్రార్థనలో ఏముండాలా? మనస్సు ఉండాలి. కానీ చాలా మటుకు ప్రార్థనలో మాటలు ఉంటాయి. ఒకసారి ఒక సిస్టర్కు నేను ప్రార్థనకు మరి అవకాశం ఇచ్చాను. ఆమెకు వాక్యం చెప్పే సామర్థ్యం ఉన్నది, కానీ చాలామంది స్పీకర్స్ అయిపోయినందుకు నేను ఆమెకు వాక్యం ఇవ్వలే. ప్రార్థన ఇచ్చాను. కసి తీర్చింది ఆమె. గంట వరకు మైక్ కింద పెట్టలేదు ఆమె. ఆ గంట అంతా కూడా ప్రసంగమే ప్రార్థనగా చేసేసింది. అక్కడ ఇట్లా చెప్పి ఉంది, ఇక్కడ ఈ రిఫరెన్స్ ఉంది, పాత నిబంధనలు ఇట్లా ఉంది, దేవుడు ఇట్లా అన్నాడు అట్ట. అది దేవునికి తెలియదు ఇదంతా. ఇంత గంట చేసేసింది. మళ్ళీ ఎప్పుడు నేను ఆమెకు ప్రార్థన ఇవ్వాలి, ప్రసంగం ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలుసు కదా ఎట్లా మేనేజ్ చేయాలి. ప్రార్థనలే ప్రసంగం ఇవ్వాలి. ఎందుకంటే ఆమె సమయం అంతా ఆమెంత గొప్పదో, ఆమెకెంత విజ్ఞానం ఉందో ప్రదర్శించడానికి కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. హల్లెలూయా. నీ ప్రార్థన మనుషులకు వినబడాలని కాదు, నీ మనస్సు దేవుడు తెలుసుకోవాలని. దేవుని స్తోత్రం. సో ఇన్ ప్రేయర్ మోర్ దెన్ వర్డ్స్ గాడ్ సీజ్ యువర్ హార్ట్. చూడండి, దానియేలుకు దేవునికి ఉన్న బంధము ఎంత ప్రగాఢమైన బంధం అంటే, దానియేలు హృదయంలో ఉండేది దేవుడు ఆ క్షణమే తెలుసుకున్నాడు అన్నమాట. క్షణమే తెలుసుకున్నాడు. ఎప్పుడైతే నేను 21 రోజులు ఉపవాసం ఉండి మాంసాహారాలు మానేసి దేవుని సన్నిధిలో ఉంటానో, అప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రజల క్షేమం కలుగుతుందని అనుకున్నాడు. ఆ మనస్సు పూనుకున్న ఆ దినమే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోయిందంట. జవాబు కూడా ఇచ్చేసినాడంట. కానీ మధ్యలో చీకటి శక్తులు, మరి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మీరు చదువుకోండి. దేర్ వాజ్ లాట్ ఆఫ్ టర్బులెన్స్. ఎందుకంటే జవాబు రావడానికి ఆలస్యమైంది అంతే. మొదటి రోజే శాంక్షన్ అయిపోయింది. జవాబు కిందికి దిగి మరి దానియేలును చేరుకోవడంలో మరి దురాత్మలు ఉంది కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. మనం పోరాడినది శరీరంతో కాదు, ఆకాశ మండలం అందలి దురాత్మల సమూహంతో, దుష్ట శక్తులతో పోరాడుతున్నాం. అంటే ప్రార్థనకు జవాబు రాకుండా మరి ఇలాంటి ఆత్మలు కూడా అడ్డగిస్తుందని ఈ అధ్యాయంలో మీకు అర్థమవుతుంది. అడ్డగించిన దైవశక్తిని మించిన శక్తి ఏ దురాత్మకు లేదు కదా. కాబట్టి దేవుడు తన దూతలను పంపినాడు. గబ్రియేలును అడ్డగించినప్పుడు మిఖాయేలును పంపినాడు. మరి జవాబు దానియేలుకు చేరిపోయింది. నేను చదువుతున్నాను చూడండి, 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. స్పిరిట్ ఆఫ్ ద క్రూయల్ కింగ్ అడ్డగించినాడు. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చు. మీరు ప్రార్థన చేస్తారో లేదో కానీ నేను ఎప్పుడు చేస్తాను. నాకు మిఖాయేలు కావాలి, గబ్రియేల్ కావాలి, ఇంకా కొత్తది మొదలుపెట్టాను, రాఫియేల్ కూడా కావాలి. అన్ని బలమైన దూతలు నా చుట్టూ ఉండాలి, నేను సేవ చేయాలంటే అని అనుకుంటా. ఇంటెంట్ చేయడంలో తప్పేం లేదు. దేవుని దూతలు దేవుని బిడ్డలకు పరిచర్య చేయడానికి. ఎందుకంటే
తన యందు భయభక్తుల వారికి తన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? కాపాడుతుందంట. మీరు అడుగుకుంటే దొరకదు, ఇండెంట్ చేయాలి. కొట్ల దూతలు ఉన్నాయి పరలోకం. వాటి పని మనల్ని కాపాడడం. నీ పాదమునకు రాయి తగలకుండా కాపాడుతుంది. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు దేవ మరి ఇంతమంది దూతలు నాకు కావాలని ఇండెంట్ చేయాలి. నా వాహనం చుట్టూ కనీసం ఒక 100-200 దూతలను ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు దేవుడు. మరి చూడండి, ఈ దూతలు, ఈ బలమైన దూతలు మిఖాయేలు, గబ్రియేలు దిగొచ్చి ఈ భక్తునికి సహాయం చేయవచ్చినాయి. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినములు అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చి అతడు నాతో చెప్పాను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతే. అప్పుడు నరస్వరూపి ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిల్చున్న వారితో ఇట్లాంటిని, నా ఏలినవాడ, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడు, భయపడకు, నీకు శుభమవును కాక, ధైర్యము తెచ్చుకోము అని నాతో చెప్పాను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిస్థితివి కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్తే. ఇంకా మీరు అందరు చదువుకోండి. దానియేలు గొప్ప ప్రవక్త కదా, ఈజ్ ఎ మేజర్ ప్రాఫిట్. అండ్ అతను రానున్న కార్యాల గురించి, భవిష్యత్ విషయాల గురించి, మరి క్రీస్తు రాకడ గురించి కూడా అతను ప్రవచించినాడు, యుగాంతం గురించి. బైబిల్లో చాలా టఫ్ అధ్యాయాలు బుక్ ఏదంటే దానియేలు గ్రంథం, ఎజెకియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. ఈ 3 అధ్యాయాలు మీరు అడగాల దేవుని దగ్గర, ఇంట్లో ఉన్న మర్మాలన్నీ మాకు బయలుపరచమని. అంటే మనము ఈరోజు దానియేలు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి మరి అతన్ని బలపరిచినాడనే అంశం తీసుకున్నాము. దానియేలు, నీవు బహుప్రియుడవు, నువ్వు భయపడకు. ఇంకేంటి? నీ ప్రార్థన వినబడినది, ధైర్యము తెచ్చుకోను, నీకు శుభమవును గాక. ధైర్యం తెచ్చుకోమని 2 పర్యాయాలు మనం చూస్తున్నాం. ధైర్యం తెచ్చుకో అని నాతో చెప్పాను. ఇది 19 వచనం కీవర్డ్గా మనం తీసుకున్నాము. ఎందుకంటే మన ప్రసంగ అంశం ఏంటి? భయపడకుడి. దానియేలు భయపడినాడు. అంటే ఆ గొప్ప దర్శనం చూసినప్పుడు అతనిలో ఉన్న బలం తొలగిపోయిందంట, నిర్వీర్యం అయిపోయినాడు, శక్తి చాలలేదు, వణుకుతూ ఉన్నాడు. కానీ వెంటనే దేవుడు అతన్ని బలపరిచినాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీవు భయపడవద్దు, నీకు శుభమవును గాక. నేను దేవుని సేవకురాలుగా మీ అందరికీ శుభమవును గాక అని పలుకుతున్నాను. లెట్ గాడ్ గివ్ ద బెస్ట్ ఫర్ యూ. మనకందరికీ శుభం కావాలి, శుభమే కోరుతాం కదా. దేవుడు శుభప్రదమైన వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. దేవుడు మరి మోషేకు సెలవిచ్చిన శుభ వాగ్దానాలన్నీ కూడా నెరవేరిందట, ఒక్కటి కూడా పోకుండా. అది రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనంలో ఉంది. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న మోషేకు సెలవిచ్చిన శుభ వాగ్దానాల్లో ఒకటైనను నెరవేరక మానలేదు. కాబట్టి భక్తుల జీవితం మనం చూసినప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది. వి డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ హూ అండర్వెంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, యెట్ దే స్టూడ్ ఫర్మ్ విత్ ఫెయిత్ అండ్ దర్ ప్రేయర్స్ గాట్ ఆన్సర్డ్. అది వరకు మనం ఇది ధ్యానించినాం. మనము దేవునికి ప్రియులమే, దేవుని ప్రియులం అండి. మనం దానియేలే కాదు దేవుని ప్రియుడు. దానియేలు కంటే ఒక లెవెల్ ఎక్కువ ఉన్నాం. ఏంటంటే దానియేలు 21 రోజే చేసినాడు. మనం సంతోషమే కదా. నన్ను కూడా దేవుడు చాలా బలపరిచినాడు. నేను కూడా అనుకున్నాను, దానియేలు 21 రోజే చేసినాడు. మాంసాహారాలు మానేసి, మరి సుఖం మానేసి, ద్రాక్షారసం ఇవన్నీ మానేసి తగ్గించుకున్నాడు కదా. మరి దేవుడు అంతకంటే గొప్పగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను ఆశీర్వదిస్తాడని నేను కూడా ప్రజల కొరకే మరి ప్రార్థనలు మొదలుపెట్టినాను. కాబట్టి తప్పకుండా
జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడైతే పూనుకున్నానో అప్పుడే దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా తన ప్రణాళికను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పట్ల నెరవేరుస్తాడు. దేవుడిని ఆధారం చేసుకున్న వారు ఇంతవరకు కూడా వారి తల దించుకోలేదు. ఆయన తల ఎత్తువాడు అంట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసే వారి తల ఎప్పుడు కూడా క్రిందికి కాదు, మీదికే ఉంటుంది. మనకు తప్పకుండా శుభకార్యాలు దేవుడు త్వరపెడతాడు. ప్రతి కుటుంబంలో శుభం జరుగుతుందండి. ప్రతి కుటుంబంలో జరుగుతుందండి శుభం. తర్వాత యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ శుభం జరుగుతుందండి తప్పకుండా. మనం కూడా దానియేలు వల్లనే మనం దేవునికి ప్రియులు మాత్రం కాదు, బహుప్రియులు ఏమైపోయినాం. హల్లెలూయా. చాలామంది దానియేలు ఉపవాసం చేస్తారు. అందుకే ఈ మాట దానియేలు ఉపవాసం అని వెలువడింది. ఇట్స్ కాల్డ్ డానియల్ ఫాస్టింగ్. అంటే ఆహారము తినకుంటే ఉద్యోగానికి పోవడం, పనులు చేయడం కష్టం కాబట్టి దిస్ ఎ సింపుల్ స్టైల్ ఆఫ్ ఫాస్టింగ్. హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, అవాయిడింగ్ రిచ్ ఫుడ్, కీపింగ్ యువర్ సెల్ఫ్ లో అండ్ దెన్ సీకింగ్ ద హై గాడ్. నువ్వు తగ్గించుకుంటున్నావు, ఉన్నతమైన దేవుని ఆశ్రయంగా చేసుకుంటున్నావు, భోజనానికి దూరంగా ఉన్నావు, సుఖానికి దూరంగా ఉన్నావు. కొందరు చాలామంది త్యాగాలు చేస్తారు. అంటే ఉపవాసంలో కూడా సుఖభోజనానికి మాత్రం కాకుండా కొందరు టీవీలు చూడరు, కొందరు సెల్ ఫోన్లు వాడరు, అది కూడా ఉపవాసమే కదా. కొందరు మరి లైంగిక పరంగా కూడా దూరంగా ఉంటారు. అంటే మరి ఇలాంటి కాల యాపన అక్కడిక్కడ చేయడం, వేస్టింగ్ టైం కూడా దే విల్ నాట్ డూ. అంటే దే వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రేయర్. ఇవన్నీ చూసినప్పుడు భక్తులు ఇలాంటి జీవితం జీవించినారు, మనకు మాదిరి ఉంచిపోయినారు. జటిలమైన సమస్యలకు దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని మీద ఆధారపడడం, తమను తాము తగ్గించుకోవడం. డానియల్ రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, known for his godliness, known for his wisdom and known for his skill. అంటే రాజులు సహితం అతని ఇష్టపడ్డారు. వారు కూడా దేవుని ప్రజలు గారు అన్య రాజ్యంలో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద జెంటైల్స్ డానియల్ షైన్డ్ లైక్ ఎ స్టార్. అందుకే దానియేలు గ్రంథం 12:3 ఎవరైతే అనేకులను నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశ మండల మందలి జ్యోతుల వల్లే ప్రకాశిస్తారంట, మెరుస్తారంట, వారు తారల వల్లే మెరుస్తారంట అని దానియేలు గ్రంథంలోనే మనం చూస్తున్నాం. అంటే ఇంత తెలివి, ఇంత జ్ఞానము, మరి చాలామందికి మనం చూస్తాం తెలివి ఉంటుంది, స్కిల్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ నైతిక విలువలు ఉండవు, మోరల్ వాల్యూస్ ఉండవు. అంటే నాకు కూడా ఉద్యోగం చేసి అనుభవం ఉంది కాబట్టి హయ్యర్ అథారిటీలు ఉండేవారు. దే ఆర్ వెరీ స్కిల్డ్, చాలా టాప్ మేనేజర్స్ ఉంటారు, కానీ మొరాలిటీలో వీక్ అయిపోతారు. కానీ దానియేలు అలాంటి వాడు కాడు. దానియేలును దేవుడు హెచ్చించిన కొలది హి డిడ్ నాట్ లూజ్ హిజ్ మారల్ వాల్యూస్. నైతిక విలువలను ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. చూడండి, అది చాలా చప్పట్లు కొట్టాలి మనం దేవునికి స్తోత్రం. అంటే he maintained his prayer life amidst all odds. He maintained his faith even in the den of lions. And he maintained his moral values. అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. మనుషులు చూసినప్పుడు ఒకటి, చూడనప్పుడు ఒకటి, ఇదే నడుస్తుంది లోకంలో. అందుకే ప్రార్థనలకు జవాబు రాదు. ముక్కు పెట్టి నేలకు రాస్తాడు దేవుడు అలాంటి డోకా పనులు చేస్తే. రాసుకోండి నా మాట. ఏంది తల ఇట్టిట్ అంటున్నారు? రాసుకోండి. ముక్కు బట్టి దేవుడు ఏం చేస్తాడు? నేలకు రాస్తాడు ఇలాంటి డోకా పనులు, వేషధారి పనులు చేస్తే. దేవుడు అంటే భయం ఉండాలి లేదు. చూడండి, దానియేలంతటి వాడు ఇలా తగ్గించుకుంటున్నాడు. ముందొకటి వెనుకోటి, ముందొకటి వెనుకోటి, ముందు భక్తి వెనక ఇంకోటి. అలా కాదు భక్తి అంటే. సింహ బోన్లు వేసినా కానీ మార్పు లేదు ఆయనకు తెలుసు. ఆయన భక్తి ఆయనకు ధైర్యం, అంతే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? పుట్టిస్తుంది. అంటే సో కనెక్టెడ్ విత్ గాడ్. సింహాల బోన్లు వేస్తే, మేము వేస్తే ఎట్లుంటుంది? చిన్న బల్లికే భయపడతారు, ఓ అని అంటారు. పిల్లి వస్తే భయం అవుతుంది.
పిల్లి అడ్డొచ్చింది, నేను పోను ఈరోజు మీటింగ్కు. పిల్లి అడ్డొచ్చి ఏం చేస్తుంది అంటే ఇలాంటి విశ్వాసం కాదు. దానియేలు అంటే ఈజ్ ఏ moral leader, ethical leader, man of principles, major prophet, God's own man of God, not only dear but very dear. ప్రియుడు మాత్రం కాదు, బహుప్రియుడు. మరి ఎవరికి లేని ఆ దేశమంతట ఉన్న జ్ఞానులందరినీ మించిన జ్ఞానం. హల్లెలూయా, వాట్ ఎన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఉన్న ప్రార్థనా జీవితంలో వెరీ మెటిక్యులస్. అందుకే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అన్నీ ఉన్నా, ఇవన్నీ ఉన్నాయి. దాని నైతిక విలువలు ఉన్నాయి, దేవుని భయం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ప్రజ్ఞ ఉంది, స్కిల్ ఉన్నది, ధైర్యం కూడా ఇచ్చినాడు దేవుడు. అన్నీ ఇచ్చిన ప్రార్థనా జీవితం చూడండి. లుక్ ఎట్ హిస్ ప్రేయర్ లైఫ్. ఇప్పుడు చాలామంది ప్రసంగాలు చేస్తారు కానీ ప్రార్థన జీవితం ఉండదు. అందుకే నేను ఒక పని చేసిన ఏంటంటే అప్పటి నుండి అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే చాలా పనులు పెట్టి నాకు ఈ సేవ, ఇల్లు, మినిస్ట్రీ అన్నీ గజిబిజి ఉన్నప్పుడు ఒకటి చేసుకున్నది ఏంటంటే కనెక్ట్ చేసేసుకున్నది దేవునితో. ఎప్పుడు కనెక్షన్లోనే ఉంటాను. దేవుని స్తోత్రం. మడుతూనే ఉంటుంది, నా శరీరం మడుతూనే ఉంటుంది. మీరు కావాలంటే పరీక్షించండి. కొబ్బరి నూనె తీసుకురండి, గట్టిగా బండలాగా నా చేతికి ఇవ్వండి, వెంటనే కరిగిపోతుంది. ఎవరైనా ముట్టుకుంటే అబ్బాయి ఎంత వేడి. ఆ వేడి తగ్గాలంటే చాలా టైం అవుతుంది నాకు. అంటే నూనె పెడితే నూనె ఆరిపోతుంది, ఏది పెట్టినా నిలవదు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ దేవుడు నన్ను ఈ సేవలో ఇలా నడిపిస్తున్నాడంటే ఐఎమ్ ప్లగ్డ్ ఇన్ ద సాకెట్ ఆఫ్ గాడ్. ఎస్, ఐ హ్యావ్ ద కరేజ్ టు సే. నాకు ధైర్యం ఉంది చెప్పడానికి. నేనేమి రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నాను. ఐ హ్యావ్ ద కరేజ్ టు సే. నాకు 3 సార్లు 30 సార్లు 40 సార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాక్యంలో ఏముంది, మీరు తెగక ప్రార్థన చేయాలి. యు ప్రే అన్సీజింగ్లీ, అంటే కనెక్టెడ్ విత్ గాడ్. అంతే, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ధూపంలాగా. ధూపం ఎప్పుడైనా డిస్కనెక్ట్ అవుతుందా? ఒక్కసారి ముట్టించిందంటే అది ఆరిపోయేంత, అంటే అయిపోయేంత వరకు ధూపం పోతూనే ఉంటుంది. అదేదో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం. ఏదో చెప్పకండి ఇప్పుడు. భగవంతునికి భక్తునికి అనుసంధానం తెగదు, అది తెగదు. అన్ఇంటరప్టెడ్ సప్లై. అలాగూ ప్రార్థన మనం జీవితంలో ఉండాలి. ఎందుకంటే గడ్డు రోజులు ఇవన్నీ, రేపేమవుతుందో తెలియదు. ఏది మనొకరు చూడండి, ఇతను ప్రార్థనకు ఉపక్రమించినాడు. ఎందుకు అంటే there is going to be a great disaster for his people, which he sensed, which God has revealed. So he wanted to set into prayer. 3 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడినాడు. ఇంకా వచ్చే రోజులు చాలా కఠినంగా ఉంటాయి. దానికి నువ్వు ఇప్పుడే సిద్ధపడుతూ ఉండు. బీ ప్రిపేర్డ్. ప్రిపేర్ ద పీపుల్. నా ప్రజలను నువ్వు సిద్ధం చేయి. చాలామందికి అర్థం కాదు. జాయ్ సిస్టర్కి ఏమైంది, ఎప్పుడు చూసినా 40 ప్రార్థన, ప్రార్థన, ఉపవాసం, ప్రార్థన. స్థలం లేదు, మందిరం లేదు, ప్రార్థన అంటుంది. అయితే ఎందుకంటే నాకు ముందే బయలుపరిచినాడు దేవుడు. దేర్ ఆర్ గోయింగ్ టు బి వెరీ టఫ్ డేస్ అహెడ్. ఇంత స్వాతంత్రం, ఇంత ఉదయకాల ప్రశస్తత, చక్కగా వచ్చి వాక్యం వినడం, పాటలు పాడడం, ఇవన్నీ కరువయ్యే రోజులు వస్తాయి. అప్పటి కొరకు నీకు ఏం కావాలి? ఇప్పుడు సిద్ధపాటు కావాలి. అంటే దేవుని దగ్గరికి రావాలి ప్రజలు. ప్రార్థనా శక్తి తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, ధైర్యం పుంజుకోవాలి. దానియేలంతటి వాడే వణికిపోయినాడంట, భయపడినాడంట, మరి స్మారకం తప్పిపోయినాడంట. దైవ శక్తిని చూసినప్పుడు, ప్రజల ఇబ్బందులు చూసినప్పుడు మనోవేదనతో సుఖభోజనం మొదలుపెట్టేసినాడండి. ఏమవసరం? ఆయన ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ల్యాండ్. ఆయనకి ఏం తక్కువ అండి? ఆయన ప్రార్థన చేయడానికి ఏం అవసరం? అది కూడా ముమ్మారు ప్రార్థన, స్తుతి. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆజ్ఞ జారీ చేసినారు, పట్టుకొని పోయి సింహం గుహలో వేసేస్తాను ప్రార్థన చేస్తే. ఖబర్దార్, ప్రార్థన చేసినావు అంటే నువ్వు ఇంకా నీ అడ్రస్ మారిపోతుంది. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడ పోతావు? సింహం బోన్లో పోతావు.
అయినా ప్రార్థన మానలేదు. సింహ బోన్లో వేసిన వారు సింహం అటాక్ చేసింది, కానీ భక్తుని ముట్టలేదంటే అది చాలా ఆశ్చర్యం నాకు. చదవండి, మీరు వరుస చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం వరుస చదవండి, 6వ అధ్యాయం చదవండి. ఆ సింహానికి అనుమతి కావాలి భక్తుని ముట్టుకోవడానికి. నేను ఎప్పుడు అనుకున్నాను, రాత్రి అంతా ఇట్లా గడిపినాడబ్బా దానియేలు. బెడ్ లేదు, తలగడ లేదు. నాకు అనిపిస్తుంది ఆ సింహాలన్నీ ఉన్నాయి కదా, దానియేలు చూసుకుంటూ కూర్చున్నాను అన్నమాట. మింగిపడేద్దామంటే అనుమతి లేదు. నాకు అనిపిస్తుంది దానియేలుకు నిద్ర బట్టి భక్తులకు గాఢ నిద్ర ఇస్తాడు దేవుడు, నెమ్మదిస్తాడు కదా. ఆ సింహాల మీదనే తల వాల్చుకొని పడుకున్నాడు. ఆ సింహాలే తలగడ మారిపోయిందేమో అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతటి భక్తుడు దానియేలు, నీవు బహుప్రియుడు, భయపడకు, నీకు శుభమవును కాక, ధైర్యము తెచ్చుకో. అందరు నిలబడితే ప్రార్థన చేస్తాను. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు. సాయామునకు దేవుడే సన్నా ఉన్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయామునకు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి. నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండలేదా. నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన. చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడి. పాడి కీర్తించి పౌలు. భూకంపం కలుగలేదా ఓ భక్తుడా,
భూకంపం కలుగలేదా, భూకంపం కలుగలేదా, ఓ భక్తుడా భూకంపం కలుగలేదా. ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా, ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూసినప్పుడు. భయము చెందకు నీకు, భయము చెందకు నీకు, జయము దయచేయు దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే యెహోవాయున్నాడు, దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండిన, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయి, అన్నీ ఇచ్చిన తండ్రి అని యోబు పలుకలేదా, ఓ భక్తుడా అని యోబు పలుకలేదా, అని యోబు పలుకలేదా. అన్నీ మరలా పొందలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీకు, జయము దయచేయువాడు. భయము చెందకు నీకు, జయము దయచేయు దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు, దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రం. దానియేలు భక్తుని గురించి మాకు ఈరోజు జ్ఞాపకం చేసినావు. ఆయన మహాజ్ఞాని, ఒక గొప్ప ప్రవక్త, దేవునికి ప్రియుడు, బహుప్రియుడు, ప్రార్థనాపరుడు. ముమ్మారు మోకాళ్ళుండి పరమందున్న దేవునికి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినాడు. ప్రార్థన మాత్రం కాదు, దేవుని స్తుతిస్తూ వచ్చినాడని వాక్యంలో చూస్తున్నాం. భయకంపితమైన అన్య రాజ్యములో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు కీడు పనుతారో తెలియదు. కుట్ర పన్నిన వారు అనుక్షణం అతని ప్రాణం అంతం చేయాలని చూస్తున్నప్పుడు అట్టి ప్రజల మధ్యలో ఉండి కూడా ఎన్నో బాధ్యతలున్న రాజుల సమక్షంలో నిలబడి ఆధిక్యత ఇచ్చినావు. ప్రార్థన మానలేదు నాయన. ప్రార్థన విరుద్ధంగా చట్టము, మరి వారు శాసనము సంతకమైన రాజు ఆజ్ఞను ధిక్కరించి దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోకుండా ప్రాణం తెగించి ప్రార్థన చేసినాడు. సింహం భూమిలో వేసిన ఒక్కటి కూడా అతన్ని ముట్టుకోలేదు నాయన. సింహము భూమిలో సురక్షితంగా ఉంచినావు. అన్యుడైన రాజు అంటున్నాడు, దానియేలు నువ్వు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించు. దానియేలు నీకేదైనా కీడు సంభవించిందా అని మరుసటి ఉదయం వచ్చి అడుగుతున్నాడు. నాకేమీ సంభవించలేదు, పరలోకం నుండి దూత దిగి నన్ను మరణం నుండి తప్పించిందని సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఈ రాజ్యంలో ఉన్న సకల జనులు దానియేలు దేవునికే ప్రార్థన చేయాలని అన్యుడైన రాజు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ఆయన జీవం గల దేవుడు అని అన్యుడు అంటున్నాడు. అన్యరాజు అంటున్నాడు, దానియేలు ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నాడు జీవము గల దేవుడు. అద్భుతం, దానియేలు సేవించే దేవుడే మన దేవుడు. దానియేలు 21 రోజులు నేను ప్రార్థన చేస్తాను, నా ప్రజలకు క్షేమం లేదు, ఏదో కీడు రాబోతుంది, నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, నేను ఇక సుఖభోజనం మానుతాను, నేను ద్రాక్షారసం మానుతాను, స్నానాభిషేకాలు మానుతాను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకున్న మొదటి రోజే అది దేవుని చెవిలో పడింది.
ఎంత గొప్ప కార్యం. సాతాను శక్తులు అడ్డగించిన, దురాత్మ సమూహములు ప్రార్థన జవాబు అడ్డగించిన అంతిమ విజయము దేవుని బిడ్డలకి. దేవుడు తన దూతలను పంపి, మిఖాయేలు, గాబ్రియేలు దూతలు పంపి దైవజనుని బలపరిచి హామీ ఇచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడు, నీవు భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకో. ఎంత మంచి మాటలు. ఈరోజు మనందరితో ఇదే మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. నా మొర దేవుడు ఆలకించాలి. నా పిల్లల సంగతి ఒక కుదురుబాటు కావాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, శత్రు పీడ తొలగిపోవాలి, ఉద్యోగం లభించాలి, విడిపోయిన కుటుంబాలు తిరిగి కలవాలి, క్షేమం మాకు కలవాలి, శుభం మాకు కలగాలి, దేవుడు మమ్మల్ని కనికరించాలి, మా ప్రార్థన వినాలి, మాకు ధైర్యం రావాలి. ఈ పరిస్థితుల్లో మేము భయపడము. అవును ప్రభు, అలాంటి వారందరికీ కూడా శుభప్రదమైన నిరీక్షణ మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. శుభ వాగ్దానాలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు. నీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. వివిధ మాధ్యమాల గుండా ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి ధైర్యము దయచేయండి, శక్తిని దయచేయండి, ప్రార్థనలకు జవాబు దయచేయండి. వారు ధైర్యం తెచ్చుకొని ప్రార్థనా శక్తిని అనుభవించాలని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.